ఫస్ట్ మొదటి దేవత హెర్మే దేవత. అపోస్తుల కార్యములు 14:12. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఓకే, చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఈ దేవతను ఇక్కడ 14వ వచనంలో చూస్తే, ఇకోనిలో జరిగిందేమో, వారు కూడా యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఇక్కడ గ్రీకులు యూదులు అనేవాళ్ళు ఇక్కడ హెర్మే అనే దేవతను వీళ్ళు కొలుస్తున్నారన్నమాట. ఇక్కడ జన సమూహంలో అందరూ వచ్చినప్పుడు అక్కడ పౌలు గారు ఏం చేసినారంటే, ఇక్కడ ఒక కుంటివాడిని బాగు చేయడము వాళ్ళు చూసారన్నమాట, స్వస్థపరచడం లుస్త్రాలో. మళ్ళీ తర్వాత ఈ హెర్మే దేవతను గ్రీకు వారు ఆరాధిస్తారు. ఈమెను అదృష్ట దేవత అనియో, తర్వాత అధిపతి అనియో, దేవతల అందరికీ రాయబారి అనియో వారు పిలుచుకునేవారు. రోమిలైతే ఈ దేవతను వ్యాపార లాభములకు అధిపతి అని పిలిచేవారు. అపోస్తలుడైన పౌలు గారు లుస్త్రాలో కుంటివాడిని బాగు చేయడం వల్ల అక్కడ ఈయనకు హెర్మే అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. తర్వాత నెబో దేవత, యెషయా గ్రంథము 46:1. యెషయా గ్రంథము 46:1. వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. చాలండి సిస్టర్. ఇక్కడ బేలు నెబో అనే దేవత ప్రతిమలను జంతువుల మీద పశువుల మీదను మోయబడి ఉన్నవి. అంటే ఇక్కడ వీళ్ళు జంతువులతో అట్లా జంతువు రూపంలో ఉన్నట్టు, తర్వాత పశువు రూపంలో ఉన్నట్టు విగ్రహారాధన అన్నమాట. ఇక్కడ వీళ్ళు తయారు చేసుకుంటున్నారు దేవతను. తర్వాత ఈమె విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. మనము విద్యకు సరస్వతి దేవి అని మనకు చదువు బాగా రావాలంటే సరస్వతి దేవిని ఇట్లా సరస్వతి దేవి ఉంటే విద్య బాగా వస్తుంది అని అంటారు కదా. అలాగే విద్యకు ఈ దేవతను ప్రాధాన్యతగా కొలుస్తారన్నమాట. విద్య ఎక్కువ చదువు రావాలంటే వాళ్ళు బైబిల్లోని అన్ని జనులు నెబో దేవత అనే ఈ దేవతను వీళ్ళు ఆరాధిస్తారు. బబులోని దేశస్థులు ఈమెను ఆరాధిస్తారన్నమాట. ఈమెను బేలు దేవత అని, మళ్ళీ తర్వాత నెబో దేవత అని కూడా పిలుస్తారు. తర్వాత యెషయా 65:11-12. యెషయా 65:11-12. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు. ఓకే, చాలు సిస్టర్. ఇక్కడ ఈమెను అదృష్ట దేవి అని అంటారన్నమాట. లక్ష్మీదేవి అని అంటే మన ఎవరు ధాన్యము మన ఇంట్లలో ధాన్యం ఎక్కువ పంటలు పండితే ఆమెను లక్ష్మీదేవి ఎక్కువ ఉన్నట్టు, డబ్బులు ఉంటే లక్ష్మీదేవి ఎక్కువ ఉన్నట్టు అంటారు కదా. అప్పట్లో వీళ్ళు ఈమెను అదృష్టాదేవి అని ఈ దేవతను వీళ్ళు కొలిచేవాళ్ళు అన్నమాట. తర్వాత అపోస్తుల కార్యములు 19:24. అపోస్తుల కార్యములు 19:24. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. ఓకే, చాలు సిస్టర్. ఇక్కడ ఒక కంసాలి అన్నమాట.
ఆ, ఇక్కడ ఎవరు అర్తారేమి అనే దేవతకు కంసాలి అంటే అప్పట్లో పో ఆమెకు ఎన్ని పోగులు చేస్తారు కంసాలిని. తర్వాత ఏదన్నా విగ్రహములు చెక్కిపిస్తారు వెండితోనూ బంగారుతోనూ అట్లా కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ చెప్పిస్తారన్నమాట దేవతలకి. అప్పుడు కాలంలో వీళ్ళు ఈమెను పొలములకు అడవులకు తర్వాత ఆది దేవత అని పిలిచేవారన్నమాట. ఈమెను ఎఫిసీయులు ఆరాధించేవారు. అర్తారేమి దేవతను పొలములకు అంటే మనం ఏదైనా పొలము వేసినప్పుడు కానీ అప్పుడు ఒక పంటను కోసినాక విస్తారమైన పంట వచ్చినప్పుడు ఫస్ట్ ఇంకా ఏదైనా నాట్లు వేసినప్పుడు అలాగైతే మనము ఇప్పుడు కూడా చూస్తున్నాము పొలాలలో ఫస్ట్ టెంకాయ కొట్టడము తర్వాత అవన్నీ చేసి తర్వాత వాళ్ళు పంట విత్తనాలు వేయడము మొదలు పెడతారన్నమాట. అలా ఈమెకు పొలములకు అడవులకు దేవతగా అర్తారేమి దేవతను వీళ్ళు ఆరాధించే వాళ్ళు అన్నమాట. చేతులతో చేయబడిన దేవత అంటే కంసాలితో చేపించినారు కాబట్టి ఈమెను చేతులతో చేయబడే దేవత. విగ్రహాలని ఆరాధించకూడదు అని ఇక్కడ ఏం చేసినాడు పౌలు గారు ఎఫెసీయులను ఖండించినాడు అన్నమాట. ఈ తర్వాత ఎఫెసీయులందరినీ సంఘం మొత్తము పౌలు గారు ఈ విగ్రహాలను చెడగొట్టాలి విసర్జించాలి అని ఇక్కడ పౌలు గారు తర్వాత ఈమె తీసివేయడము జరిగిందన్నమాట. తర్వాత ఇక్కడ రెండో రాజులు 21 రెండో రాజుల గ్రంథము 21 7, 8, 9 చదవండి సిస్టర్. అషేరా దేవత అంటే ఈమెకు చెట్లకు దేవత. ఈమెను కనానీయులు ఆరాధించేవారన్నమాట. దేవునికి విరుద్ధమైన చదవండి సిస్టర్. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలగి పోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. ఓకే సిస్టర్. ఇక్కడ ఏంటంటే హిజ్కియా కుమారుడైన మనస్సే గారు అషేరా దేవతను ఇక్కడ ప్రతిమలను చేయించాడన్నమాట. తర్వాత హిజ్కియా రాజు మందిరం వాళ్ళ నాన్న మందిరాలు నిర్మించినప్పుడు దేవుని విగ్రహాలను దేవుని ఆలయాన్ని అక్కడ అవన్నీ తీసివేసి అపవిత్రమైన అషేరా దేవత విగ్రహాలను అక్కడ పెట్టించి దానిని అపవిత్రపరిచినాడన్నమాట. తర్వాత ఈ ప్రతిమలను మొషియా అనే రాజైన మెస్సియా పడగొట్టించాడన్నమాట. 2 రాజులు 23, 14, 15, 16లో మనం చూడొచ్చండి. మొషియా రాజు వీటిని పడగొట్టించాడన్నమాట. 2 రాజులు 23, 14, 15, 16 వచనాల్లో ఇక్కడ తప్పు మీద తప్పు చేస్తున్నాడు అన్నమాట. మనస్సే దేవునికి విరుద్ధంగా చేశాడు, హే క్రియలు చేశాడు. తర్వాత దేవుడు విగ్రహారాధన అసహించుకొనేలా ఉంటే మరి తప్పు మీద తప్పు ఇంకా విపరీతంగా చేసి అక్కడ ప్రజలను అందరినీ ఇంకా రెచ్చగొట్టాడన్నమాట. కనానీయులను అక్కడ పరిపాలించే విధానంలో కనానీయులందరూ ఈ దేవతను ఆరాధించి దేవునికి విరుద్ధమైన పనులు ఈయన మనస్సే చేయడం జరిగిందన్నమాట. వీటిని విసర్జించాలని రాజైన మెస్సియా దేవుని అనే ఆజ్ఞను పాటించి తర్వాత కనానీయులను అందరినీ ఖండించి విసర్జించడం జరిగిందన్నమాట. తర్వాత అందరూ మీట్ పెట్టండి. నిమ్హస్ దేవత ఈమెను మనము ఎక్కడ చూడొచ్చు 2 రాజులు
రెండో రాజుల గ్రంథము 17:31. రెండో రాజుల గ్రంథము 17:31. అవియులు నిఫస్ దేవతను తర్తా దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. అంటే ఇక్కడ అవియులు ఈ దేవతను ఆరాధించారన్నమాట. నిహ్వాజ్ అనే దేవతను ఇక్కడ అవియులు ఆరాధించారు. ఈ దేవత ఎలా ఉంటుందంటే కుక్క ముఖం కలిగిన దేవత అన్నమాట. కుక్క ముఖం అంటే వివిధ రకాలుగా చేసుకుంటుంటారు కదా, అనేకమైన ఆకారాలలో దేవతలను అప్పట్లో వాళ్ళు ఆరాధించేవారు. ఈమె కుక్క ముఖం కల దేవత. వీళ్ళు ఈ దేవతలో ఆరాధించారు. తర్వాత ఇస్రాయేలులు అస్త్రవుల చెరకు వెళ్ళినప్పుడు వీళ్ళు వారి ప్రాంతానికి ఈ దేవతను తీసుకురావడం జరిగిందన్నమాట. తర్వాత ఇక్కడ మనము దానియేలు 3వ గ్రంథంలో చూసుకున్నట్టయితే రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహం పోత పోయించి పెద్ద విగ్రహాన్ని తయారు చేపించి అందరూ ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పినప్పుడు అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు మేము చెయ్యమంటారు అన్నమాట. తర్వాత వాళ్ళని మంటలు వేసినప్పుడు దేవుడు వాళ్ళని రక్షించే విధానం మనందరికీ తెలుసు అన్నమాట. తర్వాత ఒకటో రాజులు 11:5 చదవండి సిస్టర్. సొలొమోను అస్తరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఓకే సిస్టర్, ఇంకా కొంచెం చదవండి సిస్టర్. సొలొమోను కేమోసు అను ఇది 7వ వచనం సిస్టర్. సొలొమోను కేమోసు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. 8 కానీ సిస్టర్. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ఓకే చాలు సిస్టర్. ఇక్కడ ఏమంటే మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు ఇక్కడ చాలా దేశస్తులు ఉన్నారండి. తర్వాత యెహోవా ఇశ్రాయేలుకు ఏమని సెలవిచ్చుచున్నాడంటే అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనులలో ఇంకా చాలా మంది భార్యలు చేసుకున్నాడు కదండి. అతను 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను చేసుకున్నప్పటికీ అతని భార్యలు ఏం చేసినారంటే అతని దృష్టిని మన విగ్రహారాధన దేవతల వైపు మళ్లించారు. ఆయన వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పినప్పుడు దావీదు హృదయం వలె అంటే మునుపు వాళ్ళ తండ్రి ఒక స్త్రీని మోహపు చూపు చూడడం ద్వారా ఎలాగైతే తర్వాత దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిగా ఉన్నాడో అలాగే సొలొమోన్ రాజు కూడా ఇక్కడ పాపం చేసిన వాడిగా దేవతల వైపు తన మనసు తిప్పి ఇలా సొలొమోను అష్టరోతు దేవతను ఆయన సీదోనీయుల దేవతను ఈయన ఆరాధించాడన్నమాట, అష్టరోతు దేవతను. తర్వాత ఈమెను భూసారమునకు అభివృద్ధి దేవత అంటే ఈమెను సీదోనీయులు ఇక్కడ ఆరాధిస్తారన్నమాట. ఈమెను యుద్ధ దేవత అని కూడా అంటారు. తర్వాత ఫిలిస్తీన్ల రాజైన సౌలును చంపినప్పుడు ఆయన కవచాన్ని ఇక్కడ ఈ గుడిలో దాచిపెడతారన్నమాట. ఈ దేవత గుడిలోనే దాచిపెడతారు. అది 1 సమూయేలు 31:10లో మనం చూడవచ్చండి. తర్వాత ఇర్మియా 17 అధ్యాయం 18వ వచనము. ఇక్కడ ఆకాశరాణి, ఇది ఒక విగ్రహం. ఈ దేవత పేరు ఆకాశరాణి అండి. ఈమెను ఏమంటారు, కామదేవత అని కూడా అంటారు. అష్షీయులు, ఫినేకేయులు ఈమెను ఆరాధిస్తారన్నమాట. రాజులలో అతి దుర్మార్గుడైనటువంటి మనస్సే ఏలుబడిలో అంటే ఆయన పరిపాలించే దినంలో
అశ్షూరీయులు పాలస్తీనా దేశంలో తర్వాత వీరిని వ్యాపింపజేశాడన్నమాట. ఈమెను ఆకాశరాణి అనే దేవతను మనస్సే మనస్సే ఆ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మనస్సే గారు ఈమెను పెట్టాడన్నమాట. ఈ దేవతను ఈమెను కామదేవత అని కూడా అంటారు. అశ్షూరీయులు ఫినికేయులు ఇద్దరు ఈమెను ఆరాధించేవారన్నమాట. తర్వాత హెచ్కేలు 8:14 నెక్స్ట్ తుమ్మసు దేవత ఎహెచ్కేలు 8:14 యెహోవా మందిరపు ఉత్తరపు ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుంటిని తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుతా చూసుకుని అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూసి కరెక్ట్ ఇదేనా? అదే సిస్టర్. ఓకే. నరపుత్రుడా ఇది చూసితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూసువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. ఓకే చాలు సిస్టర్. ఇక్కడ ఏంటంటే ఎహెచ్కేల్ గారు ఎహెచ్కేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హే కృత్యములు చేస్తున్నారన్నమాట. దేవుడు మళ్ళీ ఎహెచ్కేల్ ప్రవక్త ద్వారా అక్కడ వాళ్ళు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న స్త్రీలు తమ్మసు దేవతను అక్కడ అంటే తమ్మసు దేవత అంటే ఏంటంటే ఏడ్చే దేవత అని అర్థం అండి. తమ్మసు దేవత అంటే ఈమెను సిరియా దేశస్థులు ఆరాధిస్తారు. యెరూషలేము స్త్రీ కూడా ఈ దేవతను ఆరాధిస్తారు. తర్వాత యెరూషలేము దేవతలు ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్టయితే 6వ సంవత్సరము 6వ నెల 6వ దినమున నేను ఇంకా కూర్చొని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చొని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అంటే ఇక్కడ ఎహెచ్కేలు గారు ఇంట్లో కూర్చున్నారన్నమాట. ఇంట్లో కూర్చున్నప్పుడు హఠాత్తుగా ఒక హస్తము వచ్చి ఒక పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి తనను తీసుకెళ్ళిందంట. ఎక్కడికి తీసుకెళ్ళింది? అది ఆ వెలుగు ఎలా ఉంది, ఆ చెయ్యి ఎలా ఉందంటే అంతటా నేను చూడగా అగ్ని పోలిన ఆకారము నాకు కనబడేను. అంటే దేవుని వెలుగు అతని పైన అలా ఉందన్నమాట. నడుము మొదలుకొని దిగము వరకు అగ్నిమయమట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుతున్న అపరంజిమైనట్టుగాను ఆయన నాకు కనబడేను. దేవుని హస్తములు అలా అతన్ని తాకినాయన్నమాట. తర్వాత ఆయనను తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టినాడంటే దేవుడు ఇక్కడ మనం 4వ వచనంలో చూసినట్టయితే అంతటా లోయలో నాకు కనబడి దర్శన రూపము ఇశ్రాయేలు దేవుని ప్రభావం చెట్ట కనపడెను. నరపుత్రుడా ఉత్తర వైపు తేరి చూడము, యెహోవా నాకు తెలియము అని ఇక్కడ ఎహెచ్కేలు గారు అంటున్నారు. దేవుడు చెప్తున్నారు అన్నమాట. తనను తీసుకొచ్చి ఒక లోయలో పెట్టి చూడు అక్కడ ఉత్తరం వైపు ఏం చేస్తున్నారో ప్రజలు అని అక్కడ చూపిస్తున్నారు అనమాట. అంతటా ఆయన నాకు ఇలా తెలివిచ్చారు, నరపుత్రుడా వారు చేయుదాన్ని చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ అత్యధికమైన కృత్యము చేస్తున్నారు అని చెప్తున్నారు. అక్కడ స్త్రీలందరూ కూర్చొని వాళ్ళంతా ఇంచుమించు 25 మనుషులు అన్నమాట అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏడ్చే దేవత అన్నమాట. అక్కడ స్త్రీలు అందరూ కూర్చొని ఏడ్చుకుంటూ ఆ దేవతను ఆరాధిస్తున్నారన్నమాట. వాళ్ళు 9 దేవతను ఆరాధిస్తుంటే అక్కడ దేవుడు
ఒక పరిశుద్ధాత్మ తన మీద ఉంచి ఎహెచ్కేల్ గారిని అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు విసర్జించాలి వీటిని, ఏమైనా ఈ విగ్రహ ఆరాధనను విసర్జించాలి అని చెప్తున్నాడు. లేకుంటే నాకు ఇక్కడ కోపం వస్తుందని దేవుడు ఇక్కడ 17వ వచనంలో అప్పుడు ఆయన నాతో ఇట్లా నడుపుత్రుడా, నీవు చూసిటివే యూదవారు ఇక్కడ ఏ కృత్యములు జరిగించుట చాలదా, వారి దేశమును బలాత్కారముతో నింపుతూ నాకు కోపం పుట్టించెదురు, తీగే ముక్కునకు పెట్టినట్టు మరీ ఎక్కువగా నాకు కోపము. అంటే వారి మీద దేవుని ఉగ్రత ఇంకా ఎక్కువ అయిపోయిందన్నమాట. వాళ్ళు అలా ఎక్కువ విగ్రహారాధన అక్కడ చేస్తున్నారన్నమాట. కాబట్టి కటాక్షము లేకయో కనికరము లేకయో నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపను అంట. దేవునికి కోపం వచ్చినట్టు విరుద్ధంగా ఎక్కువ ఆరాధించడం వల్ల వాళ్ళు ఎంత పక్షాతాపంతో ప్రాధేయపడినా గాని నేను వినను ఇంకా అనని ఎహెచ్కేల్ ద్వారా ఇక్కడ దేవుడు చెప్పడం జరిగింది. ఈ తుమ్మసు దేవత అనే విగ్రహ ఆరాధనలు హే క్రియలు అవన్నీ వదిలిపెట్టాలని ఎహెచ్కేల్ ద్వారా ఇక్కడ మనము చేయడం జరుగుతుంది. తర్వాత మత్తయి సువార్త 10:25 బయల్జెబుల్ దేవత అని ఇక్కడ మనము మత్తయి సువార్తలో ఇక్కడ చూడొచ్చు అన్నమాట. 10:25లో శిష్యుడు తన బోధకుని వల్లే దాసుడు తన యజమానుని వల్లే ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబుల్ అని వారు పేరు పెట్టి ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. బయల్జెబుల్ దేవత అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఇంటి యజమాను కంటే శిష్యుడు బోధకుని కంటే దాసుడు తన యజమానుని కంటే ఎక్కువ ఉండినా చాలు అని చెప్తున్నాడు అన్నమాట. శిష్యుడు తన బోధకుని వల్లే అంటే శిష్యుడు అంటే ఎగ్జాంపుల్ గా మనము ఇప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ ఉన్నామనుకో, అట్లా ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే శిష్యుడు తన బోధకుని వల్లే దాసుడు తన యజమానుని వల్లే వండిన ఎడల చాలును అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మన అంటే యజమానుని వల్ల అనంటే దేవుడు నన్ను పోలి ఉండు అంటున్నారు కదా, మనం వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బయల్జెబుల్ అనే దేవతను ఇక్కడ ఏంటంటే ఈగ ఆకారంలో ఉండే దేవత అన్నమాట. ఈమె బయల్జెబుల్ దేవత. ఫిలిస్తీన్లు ఈమెను ఎక్కువగా ఆరాధిస్తారన్నమాట. యేసు ప్రభు వారికి ఈ పేరు ఇక్కడ పెట్టారన్నమాట. బయల్జెబుల్ అనే దేవతను పెట్టడము జరిగింది. మళ్ళీ తర్వాత అనేమెలెకు దేవత 1వ రాజులు 17:31. 2వ రాజులు 17:31. 1వ రాజులు 17:31. ఈమెను అవీయులు ఇస్బోస్ దేవతను ఆరాధిస్తారన్నమాట. ఇక్కడ ఆకాశ విశాలతకు ఈమెను ఆరాధిస్తారన్నమాట. ఆకాశ విశాలతకు గుర్తుగా అప్పుడు అన్ని దేవతలు ఈమెను ఆరాధించడం జరిగిందన్నమాట. తర్వాత చెప్పరివేయులు ఈ దేవతను ఆరాధిస్తారు. అంతేగాక ఈ దేవతకు పిల్లలను అర్పిస్తారన్నమాట. పిల్లలను అర్పిస్తారు. తర్వాత ఇదే 2వ రాజులు 17:31లో కర్తాకు దేవత అంటే గాఢ రూపం గల దేవత. అవీయులు ఈ దేవతను ఆరాధించేవారు. అష్షూరు రాజులు ఇశ్రాయేలు దేశంలో ఈ దేవతను ఆరాధించేవారన్నమాట. మళ్ళీ తర్వాత దాగోను దేవత అంటే న్యాయాధిపతులు 16:23. న్యాయాధిపతులు 16:23లో ఫిలిస్తీన్లు సర్దారులు